దూరముగా ఉంచుము అబద్ధాలు. నిజమే, మన జీవితంలో నోరు తెరిస్తే అబద్ధాలు, చిన్న చిన్న అబద్ధాలే కదా, ఏమవుతాయి అని అంటారు. చాలా మట్టుకు మీరు గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న అబద్ధాలే కొన్నిసార్లు ఒక పెద్ద అబద్ధంగా మారిపోద్ది, ఒక పెద్ద అపరాధాన్ని తీసుకొస్తుంది, పెద్ద ప్రమాదాన్ని కూడా తీసుకొస్తా ఉంటుంది. బైబిల్ సెలవిస్తుంది, సాధ్యమైనంత వరకు యథార్థముగా ఉండు. యథార్థంగా ఉండటం అంటే ఏంటి? యథార్థంగా ఉండటం అంటే ఇప్పుడు నలుగురిలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగా ఉండటం. చూడండి, దేవుడు ఆ యథార్థతను చూస్తాడు. మీరు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అని దేవుడు చూడడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు. నిజమే, నలుగురిలో ఉన్నప్పుడు మనం ఎంత భక్తిపరులుగా కనిపిస్తాము, కానీ ఒంటరిగా ఉన్నప్పుడే మన బుద్ధి బయటపడతా ఉంటుంది. చేయకూడని పనులు, చేయకూడని కార్యాలు, చూడకూడని చిత్రాలు, చదవకూడని పదాలు, పుస్తకాలు, ఇలా రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం. చూసి తర్వాత ఎవరినంటే లేదు లేదు అని అంటారు. అది చిన్నది పెద్దది అని కాదు, ఏదైనా అబద్ధం అబద్ధమే. నా జీవితంలో ఈ అబద్ధం ఉండటానికి వీల్లేదు, కాబట్టి నాయన వ్యర్థమైన వాటిని చూసి చూడలేదని ఒకవేళ నేను అబద్ధం ఆడతానేమో, వ్యర్థమైన మాటలు నేను మాట్లాడలేదని ఒకవేళ అబద్ధం ఆడతానేమో, వ్యర్థమైనవి విని ఒకవేళ నేను వినలేదని అబద్ధం ఆడతానేమో. అసలు వీటి వల్లనే ప్రజలు చెడిపోతా ఉన్నారు, వీటి వల్లనే ప్రజలు రక్షణ కోల్పోతున్నారు, వీటి వల్లనే ప్రజలు నీకు దూరమైపోతున్నారు, వీటి వల్లనే అపవిత్రులుగా మారిపోయి నరకపాత్రులు అవుతున్నారయ్యా.